హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఇవాళ పండగ రోజు, వెనక రోజు అన్నీ రెడీ చేసుకోవాలి. ఈవినింగ్ ఎంత 7 o'clock అయింది. ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇక్కడ ఏం చేస్తున్నాడో చూపిస్తాను. కుమార్ది కూడా వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి పోయి వచ్చాడు కుమార్. యాక్చువల్లీ ఇవాళ కుమార్ విన్నా ఉంటే కొంచెం హెల్ప్ చేసేవాడు. సో ఇప్పుడైతే కుమార్ ఏం చేస్తా అన్నాడో చూపిస్తాను. అక్కడ అన్నీ పీకేసిండాడు. యాక్చువల్లీ ఇవన్నీ గృహప్రవేశం అప్పుడు నేను కొనింది. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేనేం పీకలేదు, జస్ట్ అక్కడ పెట్టాను. నేనేం పీకలేదు. నువ్వు పీకలేదా? ఆ డబ్బాలో ఇంకా డబ్బా 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 అన్నీ వేసేది ఇట్లా మా వాయిస్లో పీకేదే అంటారు. మేమైతే ఏం కావాలో అవి మాత్రం తీసుకుంటాం, అన్నీ తీసేలా బయటికి. ఇవి కావాలంటే ఇవి తీసుకునే తీసుకోవాలి. ఓకే, అది ఇది బ్యాక్ డ్రాప్ ఏడుంది. ఇన్ని ఉన్నాయి అనకండి, ఇవన్నీ గృహప్రవేశం టైం అనుకోకండి. గృహప్రవేశంకి అని తీసుకోండి, అప్పుడు యూస్ చేసిందే. తర్వాత ఇంకా ఫంక్షన్లకి పనికొస్తాయిలే అని చెప్పి అట్లాగే పెట్టేశాము. మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశంకి అన్నిటికీ సరిపోయాయి అవి. నాకైతే అట్లనే ఇష్టము. నాకు ఏదైనా కావాలి అంటే కొని పెట్టేస్తాను. నా నుండి ఇంకొక 10 మంది యూస్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే నీట్గా పెట్టుకోవాలంతే. అదొకటి మాత్రం కోరుకుంటాను. నీట్గా పెట్టుకోకపోతే మళ్ళీ నేను చాలా ఫీల్ అయిపోతాను అనమాట. అందుకని నాకు ఏదైనా నచ్చింది, నాకు కావాలి, ఒకసారి కన్నా ఎక్కువ సార్లు వాడతాను దాన్ని అంటే తీసి ఇంట్లో పెట్టుకుంటాను. అమ్మో దొరికింది రోయ్, ఇది దొరుకుతుంది చెట్టు కింద. ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మనం వెళ్ళి ఏం తెచ్చుకోవాలి అని క్లియర్ చేసుకున్నాక అప్పుడు బయలుదేరాము. 7:30 అట్లా అయింది. షాప్స్ అని క్లోజ్ అయిపోతాయేమో అనుకున్నాము, కాకపోతే పర్లేదు. మార్నింగే ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాము. పూలు మాత్రము ఈవినింగ్ పెట్టుకున్నాము, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి. కానీ ఈవినింగ్ ఫ్లవర్స్ కానీ వెళ్తే ఫ్లవర్సే చాలా ఎక్కువ రేట్ అయ్యాయి. మార్నింగే తెచ్చి పెట్టుకోవాల్సింది అవి కూడా అనిపించింది. పాపం కుమార్ ఏమో చెప్పాడు, నేనే ఫ్రెష్గా ఉండవు, మంచిగా ఉండవు అని చెప్పి నేనే వద్దన్నాను. సో ఇప్పుడైతే రేట్లు, ఇది చామంతులు, ఈ పూలన్నీ నార్మల్గానే ఉన్నాయి. 150 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ 1/4 kg అట్లా ఉన్నాయి. కానీ కనకాంబరాలు మాత్రము చాలా రేట్ అయిపోయాయి. ఎలాగో నాకు పెద్దగా కనకాంబరాలు ఇష్టం ఉండవు. మల్లెపూలు చాలా ఇష్టం నాకు. మల్లెపూల మాలలు ఎన్ని చోట్ల వెతికాను కానీ దొరకలేదు. ఒకే ఒక చోటు ఉంటే అక్కడ తీసుకున్నాను. తర్వాత విడిగా పూలు దొరుకుతాయి కదా, మల్లెపూలు కట్టుకోవడానికి అనుకూలంగా, అట్లాంటివి బాగా దొరికాయి. 120 రూపీస్కి 1/4 kg అట్లా. ఇంకా అవే తెచ్చుకున్నాను. కానీ నాకు అల్లడం రాదు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళతో అల్లిపిద్దామని చెప్పి తీసుకొచ్చేసాను. చాలా రోజులు ఇంకా అనుకుంటా అన్నాను, ఇట్లాంటి క్లాత్ బుక్ చేద్దాము, అది పూజలకి ఎప్పటికైనా వేయడానికి బాగుంటుంది అని. కొంచెం ఎక్కువగా చమ్కీలు వచ్చింది అనిపించింది, బట్ ఓకే, వర్త్. ఎంత ఇది 60 రూపీస్ ఏమో పడింది నాకు, 60. సో 60 రూపీస్కి ఓకే, పూజలకి ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఇదైతే మామూలు ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ పీస్ లాంటిది. సో ఇదైతే అరౌండ్ 80 రూపీస్ ఏమో పడింది. ఇది మా కుమార్ కోసం నాకు ఇది కావాలి అన్నాడు. ఏంటంటే గ్లౌజెస్. ఎందుకంటే పూజ ఐటమ్స్ కడగడానికి. మామూలుగా ఇంట్లో రోజు పూజ కడుక్కోవాలంటే చింతపండు వాడుకుంటాము, సో ఏం ప్రాబ్లం ఉండదు, కడుక్కుంటాము. ఇట్లా పూజల టైంలో కడుక్కోవాలి అంటే పీతాంబరి వాడతాము. పీతాంబరి ఏమైపోతుందంటే మన చేతులకి, మన నెయిల్స్లో అంతా చేరుకొని, అది కెమికల్ కదా, సో అంతగా చేరుకునేస్తుంది అని చెప్పి ఇట్లాంటి గ్లౌజ్ ఆర్డర్ పెట్టించాడు నాతో జెప్టోలో. నేను ఇది ఆర్డర్ పెడితే నీకు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఇస్తాను అన్నాడు. సో అందుకని ఇది ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇది వేసుకొని క్లీన్ చేస్తాడంటే ఎట్లా చేస్తాడో చూడాలి. అది పట్టుకోవడానికి అంత అనుకూలం ఉంటుందో లేదో నాకు తెలీదు, చూద్దాం. కుమార్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కూడా నేను మా ఇంటి పూజ అప్పుడు కొనుక్కున్నదే. చాలా మంచి ప్రైస్. అంటే ఇది ఏ ఫెస్టివల్స్కైనా వాడుకోవచ్చు కదా మనము, అందుకని ప్లెయిన్గా తీసుకున్నాను. ఏదైనా దేవుడిది వస్తే అది కొన్ని ఫెస్టివల్స్కే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే ఇది ప్లెయిన్ తీసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్
నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, 2 క్లిప్స్ పెట్టేస్తే సరిపోతుంది అంతే. మనకి బ్యాక్ డ్రాప్కి చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే ఈ స్టాండ్ ఉంటే. సో ముందైతే మేము ఎవ్రీ ఇయర్ అట్లా బ్యాక్ డ్రాప్ రెడీ చేయాలి అంటే అటువైపు ఒక హుక్ ఇటువైపు ఒక హుక్ పెట్టి దానికి పిన్స్ పెట్టి చాలా టైం కన్జ్యూమ్ అయ్యేది. ఇదైతే జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోయింది నాకు పని. సో అందుకని కొంచెం ఫాస్ట్గా అయింది. మేము ఇవన్నీ స్టార్ట్ చేసింది నైట్ 11:30 అట్లా స్టార్ట్ చేసాము, కానీ మార్నింగే పూజ చేసాము. ఎందుకంటే ఇట్లా సింపుల్గా కొన్ని హ్యాక్స్ ఉంటాయి కదా, మనం అవి చేసుకుంటే త్వరగా అయిపోతాయి మన పనులు. 12:30 నైట్ నేను డెకరేషన్ చేసి అమ్మవారి చీర అంతా ప్లీట్ చేసి ఇంకా దేవుని పూజ రూమ్ సామాన్లు ఇవన్నీ వెనక రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలి, బట్ టెక్నికల్లీ మాకు అవ్వలేదు. అందుకని ఇంకా అవన్నీ క్లీన్ చేసి కుమార్ ఇంకా అమ్మవారికి పెట్టే ఐటమ్స్ క్లీన్ చేయమని చెప్తే ఇప్పుడు చూపిస్తారు చూడండి ఏం చేస్తా అన్నాడు. చూడండి ఏం చేస్తాడు కుమార్. పవర్ నాప్ ఈడు సామాన్లు నేను తీసి ఇచ్చింటే పవర్ నాప్ చేసుకుంటా. పవర్ నాప్ తీసుకుంటున్న కుమార్ పూజ పనులు చేయకుండా. ఇది చెప్తే కదా డిఫరెన్స్ చూపిస్తానని. ఇది టూత్ పౌడర్తో కుమార్ ఇప్పుడే క్లీన్ చేసినాడు. ఇది పాతది చూడండి, ఇక్కడంతా ఇక్కడంతా బ్లాక్ అయిపోయింది. ఇది కూడా అట్లా అయింది. ఇది నిజంగా ఇది వర్క్ అవుతుందో లేదో అనుకుంటే, బట్ చాలా బాగా వర్క్ అయింది. నేను ఇది ఎట్లా మెయింటైన్ చేయాలా అని చాలా ఏండ్లు ఈ దీపాలు తీసుకోలేదు, బికాస్ ఆఫ్ దట్. నల్లగైపోతాయేమో అని. బట్ జర్మన్ సిల్వర్ తీసుకుంటే మాత్రం ఈ టిప్ ఫాలో కాండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మా అమ్మవారిని ఆల్మోస్ట్ చీర అంతా సెట్ చేసేసిందానని అనుకుంటా ఉండాను. ఇంకా ముక్కువాడ పెట్టాలా. ఇంతకుముందు చూపించా కదా, నేను అంతే అక్కడ దాకానే కూర్చోపెడదాం అనుకున్నాను. ఈ లెగ్స్ ఇవన్నీ అప్పుడు ఐడియా వచ్చిందే అలా కూర్చోబెట్టాలి అని. ఒక్కసారి పెట్టగానే ఎంత పర్ఫెక్ట్గా కూర్చునేసింది అనమాట. సో చాలా బాగా అనిపించింది, సింపుల్గా అయిపోయింది. నేను అలా అనుకోనే లేదు నేను స్టార్ట్ చేసినప్పుడు. ఈసారి జస్ట్ ప్లీట్స్ కిందకి వదిలిపెట్టి అన్నీ నీట్గా కూర్చోపెట్టేద్దాము, త్వరగా అయిపోతుంది కదా పని అని అయితే అనుకున్నాను. కానీ అమ్మవారు ఇలానే కోరుకుందేమో. సో చాలా బాగా కూర్చుంది అనమాట. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈసారి కూర్చోపెట్టింది అమ్మవారిని. నా మైండ్లో ఉన్నిందే వేరే, ఇట్లా కాళ్ళు పెడదామా వద్దా, ప్రతిసారి పెడతాము, ఈసారి వద్దు సింపుల్గా పెట్టేద్దాము అని స్టార్ట్ చేశాను. కాకపోతే ఉన్నాయి కదా కాళ్ళు, ప్రతిసారి పెడతాం కదా, ఈసారి ఎందుకులే అని మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది మైండ్ ఆలోచించిందనమాట. అందుకని ఇంకా సరేలే అని చెప్పి అట్లా పెట్టాను. ఫస్ట్ టైంకి అట్లా కుదిరిపోయింది. అంటే ఇలా కూర్చోవాలి అని అమ్మ డిసైడ్ అయిపోయింది, అందుకని అట్లా కుదిరిపోయింది. సో నాకైతే ఎంత బాగా ఇష్టమైందో. మీరు కూడా కామెంట్ చేయండి. అంటే ఇంకా ఫేస్ అంతా పెట్టాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే శారీ డ్రేపింగ్ ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ చేయండి, సరేనా? అండ్ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. 2:30 midnight షూట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాతో అయితే చాలామంది చెప్తారు మంచిగా మాట్లాడతావు, చాలా బాగా చేస్తావు వీడియోస్ అని, కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. అండ్ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వాచ్ ఇప్పటిదాకా చూసినందుకు. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో పూర్తి పూజ అమ్మవారు మా ఇంట్లో ఎలా కూర్చుంది అట్లా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో బాయ్, టేక్ కేర్. అండ్ కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారు పండగ, బాగా చేసుకున్నారా, మీరు కూడా ఇలాగే నైట్ అంతా మేల్కొని చేసుకున్నారా ఏంటి అనేది కమెంట్ చేయండి, సరేనా? అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా నాకు తెలుస్తుంది. సో బాయ్.